Welcome to my channel Exam Dust. వెల్కమ్ టు ఎగ్జామ్ దోస్త్ ఇన్ తెలుగు. సో రీసెంట్గా నవోదయ నుంచి ఒక నోటిఫికేషన్ అనేది వచ్చిందండి. ఆ నోటిఫికేషన్లో చాలా వరకు అప్డేట్స్ అనేవి జరిగాయండి, మార్పులు అనేవి జరిగాయి. సో ఆ మార్పులు ఏమేమి జరిగాయి, ఏమేమి కొత్త అప్డేట్స్ వచ్చాయి, సో ఇవన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. ముందుగా మనం నవోదయకు సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా అవి ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలో ముందుగా చూద్దాం. ముందు మీ మొబైల్ ఓపెన్ చేసి మీ మొబైల్లోని క్రోమ్ బ్రౌజర్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెర్చ్లోని ఎన్విఎస్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సో ఫస్ట్ వచ్చే మనకి పేజే మనకి నవోదయ అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో దానిపైన క్లిక్ చేయండి. సో ప్రజెంట్ మనకి సైట్ అనేది మెయింటెనెన్స్లో ఉంది, కావున సైట్ అనేది మనకి ప్రాపర్గా ఓపెన్ అనేది సో అవుతలేదండి. సో ప్రాపర్గా ఓపెన్ అయితే మీరు అక్కడ అన్ని డీటెయిల్స్ వెరిఫై చేసుకోవచ్చు. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను ముందుగానే పీడిఎఫ్ని. సో ఆ పీడిఎఫ్ ఓపెన్ చేసి మీకు ఏమేమి అప్డేట్స్ ఉన్నాయో సో మొత్తం అన్నీ చూపిస్తానని చెప్తాను కూడానండి. సో వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. సో ముందుగా నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్న పీడిఎఫ్ని ఓపెన్ చేశానండి. సో ఇందులో మీరు చూసుకున్నట్లయితే నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్ 2026 అండి. సో దీనికి లాస్ట్ డేట్ కూడా చూడండి, లాస్ట్ డేట్ టు అప్లై సో 29 జూలై 2025కి సో ఆన్లైన్ అప్లికేషన్కి లాస్ట్ డేట్ అండి. మీరు అలా కింద చూసినట్లయితే సో కింద కూడా ఇయర్స్ అనేవి మెన్షన్ చేశాడండి. 2026-27 యొక్క సెలక్షన్ బ్యాచ్ అండి ఇది. అంటే అప్పుడు 6th ప్రమోట్ ఎవరైతే అవుతారో వాళ్ళకి సంబంధించిందండి. అంటే ప్రజెంట్ ఇప్పుడు ఎవరైతే 5th క్లాస్కి ప్రమోట్ అయ్యి సో 5th క్లాస్ చదువుతారో ప్రజెంట్ వాళ్ళు మాత్రం ఈ నవోదయకి ఎగ్జామ్కి అప్లై చేసుకోవడానికి అర్హత పొందుతారండి. అలాగే ఇక్కడ చూడండి, ద లాస్ట్ డేట్ టు సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ ఈజ్ 29th జూలై 2025. పైన చూడండి, ఆన్ సాటర్డే 13th డిసెంబర్ 2025 at 11:30 AM. సో 11:30 AMకి ఎగ్జామ్ ఉంటుందండి. అండ్ సో 13th డిసెంబర్ 2025 11:30 AMకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేస్తారంటే అండి. సో లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ మనకి జాన్ 18th సో జాన్ 18th అనేది మనకి ఎగ్జామ్ కండక్ట్ చేశారండి. కానీ ఇప్పుడు చూసినట్లయితే ఎగ్జామ్ 1 month ముందే కండక్ట్ చేసేస్తున్నారండి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క పేరెంట్ కూడా ఎలక్ట్ అయ్యి వాళ్ళ యొక్క పిల్లల్ని సో ముందుగానే ప్రాక్టీస్ చేయించి ఎగ్జామ్కి ముందుగానే ప్రిపేర్ చేయించండి. ఎందుకంటే ఈసారి 1 month ముందే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేస్తున్నారు. అలాగే కిందకి స్క్రోల్ చేసి చూడండి, ఆన్లైన్ అప్లికేషన్కి మనకి ఏమేమి కావాలో డీటెయిల్స్ అన్ని ఇక్కడ మెన్షన్ చేశారండి. సో ఆ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. మనకి ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి ఫోటో ఒకటి కావాలండి, అండ్ సిగ్నేచర్ ఆఫ్ పేరెంట్, సిగ్నేచర్ ఆఫ్ క్యాండిడేట్, అలాగే ఆధార్ డీటెయిల్స్ అండ్ రెసిడెంషియల్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై గవర్నమెంట్ అథారిటీస్. సో గవర్నమెంట్ వాళ్ళు అంటే ఆధార్ కార్డ్ డీటెయిల్స్ సో మనకి ఇవి సరిపోతాయండి. అలాగే మనకి డాక్యుమెంట్స్ అంటే ఫోటో అండ్ సిగ్నేచర్ యొక్క సైజ్ అనేవి మనకి 10 to 100 KBలో అండ్ JPG ఫార్మేట్లో మనకి కావాలండి. సో ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే చాలా పేరెంట్స్ ఇది వెరిఫై చేసుకోకుండా అప్లై అనేది చేసేస్తారు. సో వాళ్ళ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ అనేది అయిపోద్ది. ఎందుకంటే వాళ్ళు పిల్లల యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది చెక్ చేయరండి. సో వాడు మనకి ఈ పీడిఎఫ్లోనే మెన్షన్ చేస్తారు ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు ఎలిజిబుల్ అవుతారో సో వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ముందుగానే ఇస్తాడండి. సో ఇక్కడ మీరు చూడండి, నేను చూపిస్తున్నాను 4.2. సో ఆ రో అనేది చూడండి, ఆ పేజ్ అనేది మనకి ఇక్కడ బోర్న్ బిఫోర్ సో 1/5 సో 2014 అంటే 1వ తారీఖు 5వ నెల 2014లో పుట్టిన వాళ్ళు అప్పటి నుంచి. అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ డేట్ ఆఫ్ బర్త్ చూడండి 31/7/2016 అంటే 31వ తారీఖు 7వ నెల 2016. ఈ ఇయర్ లోపు ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ అప్లికేషన్కి ఎలిజిబుల్ అవుతారండి. అప్లికేషన్కి మెయిన్గా చూసుకోవాల్సిందండి ఇది కనుక మీరు చూసుకోకుండా అప్లికేషన్ చేశారంటే అండి సో మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. అలాగే ఈ డాక్యుమెంట్ పేజీ నెంబర్ 14 దగ్గర చూడండి, ఇక డాక్యుమెంట్ టు బి సబ్మిటెడ్ ఆఫ్టర్ సెలక్షన్ అంటే మీ పిల్లవాడు ఆ యొక్క ఎగ్జామ్లోని సెలెక్ట్ అయిన తర్వాత
మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుందండి. ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలో సో మనకి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారండి. సో టోటల్ 11 డాక్యుమెంట్స్ వరకు ఉన్నాయి చూడండి. ఇవన్నీ ఎప్పుడు కావాలంటే మీ పిల్లవాడు ఎగ్జామ్ అనేది క్వాలిఫై అయిన తర్వాత మాత్రమే ఈ డాక్యుమెంట్స్ అనేవి మీరు రెడీ చేసి పెట్టుకోవాలండి. ఇలా చూడండి 1.1లోని ఇక్కడ టోటల్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో ఇక్కడ మనకి మెన్షన్ చేశాడండి. సో టోటల్ 654 సీట్స్ అనేవి అవైలబుల్‌లో ఉన్నాయండి ప్రెజెంట్ ఇప్పుడు. సో మనకి ఆంధ్రప్రదేశ్‌కి చూసినట్లయితే నెంబర్ ఆఫ్ జేఎన్వీఎస్ అని చెప్పేసి ఇక్కడ ఉంది చూడండి. సో 13+2 అంటే 15కి పైగా సీట్స్ అనేవి మన ఆంధ్రప్రదేశ్‌కి ఉన్నాయండి. సో మళ్ళీ చెప్తానండి, ఇందులో ఉండే అప్డేట్స్ అయితే అప్లికేషన్ అనేది ఎర్లీగానే ఇచ్చేసాడండి. ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఎర్లీగానే రిలీజ్ చేశాడు. ఎవ్రీ ఇయర్ చూసుకున్నట్లయితే ఆగస్ట్ తర్వాత ఇచ్చేవాడండి ఆన్లైన్ అప్లికేషన్ ఇప్పుడు చేసుకోవడానికి. ఆగస్ట్ తర్వాత ఇచ్చేవాడు. బట్ ఈ ఇయర్ మాత్రం చాలా త్వరగా ఇచ్చేసాడు అప్లికేషన్ అనేది. అండ్ అలాగే ఎగ్జామ్ కూడా 1 మంత్ ముందే పెట్టేస్తున్నాడండి ఎగ్జామ్ కూడా. కాబట్టి ఇవేండి ఈ 2 అప్డేట్స్. అండ్ డేట్ ఆఫ్ బర్త్ మీరు చూసుకోవాల్సినవి బాగా డేట్ ఆఫ్ బర్త్ అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ నేను ఇక్కడ చూపిస్తున్నాను 29th July 2025. సో ఈ లోపుగా ఆన్లైన్ అప్లికేషన్ అనేది మీరు చేసుకోవాలండి. కుదిరితే వాడు ఎక్స్టెండ్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. 1 వీక్ అలాగా ఎక్స్టెండ్ చేస్తాడండి. కాకపోతే మీరు ఈ టైం 29th July 2025లో దీనికంటే ముందే మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకొని రెడీగా ఉండడం బెస్ట్ అండి. తర్వాత మీ పిల్లల్ని ఎంత త్వరగా అయితే అంత త్వరగా సో ప్రాక్టీస్ చేయించండి బాగా. లేదంటే ఏమైనా కోచింగ్ సెంటర్లు ఉంటే సో దగ్గరలో వెళ్ళి జాయిన్ చేయండి. ఎందుకంటే ఎగ్జామ్ 1 year ముందే ఎందుకంటే ఎగ్జామ్ 1 month ముందే కండక్ట్ చేసేస్తున్నాడండి. మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటంటే లాస్ట్ డేట్ ఎప్పుడు అప్లికేషన్కి. సో 29 July సో లాస్ట్ డేటు. అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ ఎప్పుడు. సో 13th December 2025. సో ఇది కూడా చూసుకోవాలి సెకండ్. అండ్ థర్డ్ వన్ డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేసుకోవాలి. సో డేట్ ఆఫ్ బర్త్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది. సో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఒకటి చెక్ చేసుకోండి థర్డ్. సో ఈ 3 పాయింట్స్ని మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాలండి. అండ్ అలాగే నా వీడియోని ఇప్పటి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఈ పీడిఎఫ్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో దీని యొక్క లింక్ అనేది ప్రొవైడ్ చేస్తానండి. మీరు అక్కడ నుంచి ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మీరు ఇంట్లోనే ఉంటూ ఈ యొక్క అప్లికేషన్ని మీ యొక్క మొబైల్లోనే ఎలా అప్లై చేసుకోవాలో కావాలంటే కింద కామెంట్ చేయండి. సో నాకు నెక్స్ట్ అప్లికేషన్ వీడియో కావాలని. సో మీరు కావాలని మెసేజ్ చేస్తే నేను ఖచ్చితంగా ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టెప్ బై స్టెప్ నేను ఆన్లైన్లో చేసి నేను మీకు చూపిస్తానండి. సో మీరు ఆ విధంగా ఇంట్లోనే ఉండి సో మీ యొక్క మొబైల్లోనే అప్లై చేసుకోవచ్చండి. అండ్ నా వీడియోని లాస్ట్ వరకు చూసారంటే నా ఇన్ఫర్మేషన్ కొద్దిగా గొప్ప మీకు నచ్చి ఉండొచ్చండి. సో నా వాయిస్ కొద్దిగా బాగుండిపోవచ్చు, కొద్దిగా కోల్డ్ చేసింది. సో కొద్దిగా అడ్జస్ట్ అయ్యే ఈ వీడియోని ఇక్కడ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. సో నా వీడియోని చూడడమే కాదు కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి అండ్ లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా. సో వాళ్ళ పిల్లలు కూడా నవోదయ జాయిన్ అయినట్లయితే సో వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్.